హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ ఐకానిక్ నిజాలు చెప్పేస్తున్న రవిప్రకాష్ అంకుల్ అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు రవిప్రకాష్ అంకుల్ తెలుసు కదా, ఒకప్పుడు టీవీ9 అనే ఛానల్ని స్థాపించి జొయ్యి అని టెలివిజన్ రంగంలో దూసుకెళ్లాడని, తర్వాత ఏవో ఆర్థిక లావాదేవీల కారణాలతో ఏరే వాళ్ళు ఆ టీవీ9ని కొనుక్కోవడంతో రవిప్రకాష్ అంకుల్ అందులోంచి బయటకు వచ్చేశాడు. కొన్నాళ్ళు ఎక్కడో అండర్ గ్రౌండ్లో సైలెంట్గా ఉండి సడన్గా ఆర్టీవీ అంటూ ఇంకో టీవీ ఛానల్తో ప్రత్యక్షమయ్యాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్గా ఐకాన్ బాబు ఫేక్ భాగవతాన్ని, అతని నిబ్బా యాటిట్యూడ్ని తూర్పారబడుతున్నాడనమాట. ఐకాన్ బాబు అతి వల్ల సంధ్యా థియేటర్లో ఒక నిండు ప్రాణం పోయినప్పటి నుంచి ఐకాన్ బాబుని ఒక రేంజ్లో ఉతికారేస్తున్నాడు రవిప్రకాష్ అంకుల్. ఇక మొన్న పుష్ప2 ప్రొడ్యూసర్స్ పైన ఐటీ అధికారులు దాడుల నేపథ్యంలో కూడా ఈ ట్వీట్ వేశాడు అంకుల్. చూస్తున్నారు కదా, ఈ ఫేక్ కలెక్షన్స్ అన్నీ ఐకాన్ బాబుని గ్లోబల్ స్టార్ని చేయడానికే. స్టార్ అవ్వడం ఏమో కానీ ఈ అతి అతనికి ఒక శాపంలా మారుతుంది. తన ఓవర్ యాక్షన్ అతి వల్ల మొదట సంధ్యా థియేటర్ దుర్ఘటనలో ఒక నిండు ప్రాణం పోయింది. తర్వాత పెద్ద ఫీకుడుగాడిలా ఏకంగా తెలంగాణ సీఎం పైన ప్రెస్ మీట్ పెట్టి సిచ్యుయేషన్ ఇంకా వరస్టింగ్ చేసేశాడు. అంతేకాకుండా పుష్ప రీలోడ్ వర్షన్ సందర్భంగా మాత్రమే బాధితులను కలిసి మళ్ళీ పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆ విధంగా తన ఎర్రితనం ఒక ఫుల్ సర్కిల్ అయింది. ఇక ఇప్పుడు తన సెల్ఫ్ డబ్బా కోసం వేసుకున్న ఫేక్ కలెక్షన్ నెంబర్లు ప్రొడ్యూసర్లకు ఇన్కమ్ ట్యాక్స్ చిక్కులు తెచ్చి పెడుతున్నాయి అని చెప్తూ తన పుష్ప3కి రెక్లెస్ రిటర్న్స్ అని సబ్ టైటిల్ పెట్టుకోవాలని సెటైర్ కూడా వేశాడు. ఇక ఇవాళ ఇంకో పదునైన బాణం లాంటి ట్వీట్ వేశాడు రవిప్రకాష్ అంకుల్. అది ఇదే అన్నమాట. ఐకాన్ బాబు నన్ను అపార్థం చేసుకుంటున్నాడు. తన డాడీ ఓటీటీలో ఉన్న నా 5% వాటా కోసం నేను బాధపడట్లేదు. తన ఓవర్ యాక్షన్ అతి వల్ల ఒక నిండు ప్రాణం పోయిందే అనే నేను చెప్తూ వచ్చాను. కనీసం పశ్చాత్తాపం కూడా లేదే అని నిలదీస్తూ వచ్చాను. సరే, స్ట్రైట్గా చెప్పాలంటే ఓటీటీ అనేది స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఏమీ కాదు. ఒక రిచ్ డాడీ తన బేబీ కిడ్ని ఎట్టాగైనా సెలబ్రిటీని చేయడానికి పెట్టిన ఒక ప్లాట్ఫామ్. ఐకాన్ బాబుని సెలబ్రిటీని చేయడానికి వాళ్ళ డాడీ 420 కోట్లు బూడిదలో పోయడమే కాకుండా ప్రతి సంవత్సరం ఒక 100 కోట్లు నష్టాలను సవిచూపిస్తూ తన పార్ట్నర్స్కి కూడా నరకం చూపిస్తున్నాడు. ఇక ఈ ఓటీటీ పాతాళానికి పడిపోవడం అనేది అన్స్టాపబుల్ అని సెటైర్ వేశాడు. అంతేకాకుండా తన పాత పార్ట్నర్ అయిన మై హోమ్ రామేశ్వరరావు అంకుల్కి కూడా ఒక ఉచిత సలహా ఇచ్చాడు. యో పార్ట్నర్, నువ్వు చేదు గుణపాఠం నేర్చుకోక ముందే మేల్కో. నీ డబ్బు, నీ కష్టం అన్నీ కూడా ఆ అబ్బా కొడుకులకు జస్ట్ పాకెట్లో పల్లీలు లాంటివి. ఎందుకు వాళ్ళతో ఇంకా పార్ట్నరింగ్షిప్ చేసి ఇంకా మునిగిపోతావు అని హెచ్చరించాడు. ఫైనల్గా ఈ పుష్ప2 ఫేక్ టాక్టిక్స్ని ఇకనైనా ఆపి బాధిత కుటుంబాన్ని ఆదుకో అని ఐకాన్ బాబుకి హితవు పలికాడు రవిప్రకాష్ అంకుల్. ఇదంతా ఇన్న ట్రేడ్ పండితులు కూడా ఐకాన్ బాబు మరీ గాల్లో ఇహరిస్తుండడం మంచిది కాదు, అతి అన్ని వేళలా శ్రేయస్కరం కాదు. పోస్టర్లతో స్టార్లు అవ్వరు, క్యారెక్టర్తో మాత్రమే అవుతారు అని ఏదో తత్వం తెలిసిన ఫుడింగుల్లాగా ఐకాన్ బాబుకే సలహాలు ఇస్తున్నారనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ 2.0, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.